నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు, పలు సెంటర్లలో రామగుండం సిపి తనిఖీలు. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపు, తాజా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్. వరదవెల్లిలో పూర్తయిన దత్త జయంతి ఉత్సవాలు, స్వామివారిని దర్శించుకున్న జడ్జి, జిల్లా అధికారులు. ఇక వార్తల వివరాలు. గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సెంటర్లు ఏర్పాటు చేయగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు సెంటర్లను రామగుండం సిపి శ్రీనివాస్ తనిఖీ చేశారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూములకు తరలించే విషయంపై సిబ్బందికి సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. పరీక్ష పూర్తి అవగానే జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే విషయంపై పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు ముగియడంతో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ నిన్న స్టార్ట్ అయినాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా నిన్న ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కి తావు జరగలేదు. ఈరోజు కూడా మార్నింగ్ సెషన్ కూడా చాలా పకడ్బందీగా జరిగింది. ఈరోజు ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ సెషన్ 5 o'clock అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టోటల్ రామగుండం కమిషనరేట్లో 66 సెంటర్స్, 66 సెంటర్స్ ఉన్నాయి. ఈ 15 రూట్స్లలో ఇవి మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ 15 రూట్స్లలో ఎగ్జామినేషన్ పేపర్స్ విత్ సెక్యూరిటీ, విత్ వెపన్ సెక్యూరిటీతో పాటు వెళ్ళి ఈ సెంటర్స్కి చేరవేయడం జరిగింది. ఎగ్జామినేషన్ తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ పేపర్స్ అని తీసుకెళ్ళి 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి మంచిర్యాలలో గవర్నమెంట్స్ కాలేజ్లో అండ్ ఇక్కడ ఐడిఓసిలో ఉంది. సో దాంట్లో అయిపోయింది నిన్న ఎగ్జామ్స్. ఈరోజు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఎగ్జామినేషన్ అయిన తర్వాత విత్ సెక్యూరిటీ వెళ్ళి స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్తాయి. అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తాయి. పకడ్బందీగా మొత్తం బందోబస్తు సహా మనము ఈ పేపర్స్ని హైదరాబాద్ చేరుస్తాం. సో ఫార్ సో గుడ్. థ్యాంక్ యూ. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ డి వేణుతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వీకరించారు. ఈ సందర్భంగా ఎలిగేడు మండలం లాలపల్లె గ్రామ నివాసి బోగ కనకమ్మ తన భర్త భూమయ్య గ్రామ రెవెన్యూ సహాయకునిగా పనిచేస్తూ డిసెంబర్ 5, 2023న మరణించాడు. ఆయన గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ ఇంతవరకు రాలేదని త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. కలెక్టరేట్ పరిపాలనా అధికారికి రాస్తూ వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గోదావరి ఖనిలోని బాపూజీ నగర్కు చెందిన బోయిని ఓదెమ్మ వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్ఆర్ఎస్పీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఖాతా నుండి విడుదల వారీగా సుమారు 18 లక్షలు డ్రా చేస్తూ వచ్చాడో వ్యక్తి. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. గాంధీనగర్కు చెందిన నక్క లక్ష్మణ్ గతంలో ఎస్ఆర్ఎస్పీలో ఉద్యోగం చేసి 20 ఏళ్ల కిందటే రిటైర్ అయ్యాడు. తర్వాత ప్రభుత్వం నుండి ప్రతి నెల 20,000 పెన్షన్ వస్తూ ఉండగా నగదు డ్రా చేసేందుకు ఇంటి దగ్గరే ఉండే ఓ వ్యక్తి సాయం కోరారు. ఇదే అదనుగా తీసుకున్న సదరు వ్యక్తి అకౌంటును తన మొబైల్ నెంబర్తో లింక్ చేసి ప్రతి నెల 24,000 డ్రా చేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇటీవల విషయం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. అప్పుడు 20,000 వచ్చింది పింఛన్ సార్. ఇప్పుడు పీఎల్డీఎల్ కలిపి 44,000 రూపాయలు పింఛన్ వస్తుంది. 45,000 రూపాయలు పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తే అట్లే పెరిగిన పింఛన్ తీసుకుంటలేడు. గదే 20,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ పెరిగింది 24,000 రూపాయలు వాడే ఫోన్ ద్వారా ఫోన్పే గూగుల్ పే చేసుకున్నాడు. ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు. మనం అనుకోకుండా మా చిన్న బాబు ఇల్లు కడిగేటప్పుడు జారి పడ్డాడు. 6 నెలల కింద జారి పడితే కాలు రిగినప్పుడు మా ఆయన పింఛన్ మా చిన్నమ్మ కావాలని పోతే బ్యాంకు సార్ ఉండేమన్నంటే ఆయన నేను పింఛన్ ఇయ్యరాదు ఆయన దొరక రావాలా అన్నాడు. అంటే అప్పుడు మా చిన్నమ్మ ఉండి సార్ మరి ఎన్ని ఉన్నాయి బ్యాంకుల ఖాతాలు ఎన్ని ఉన్నాయని అడిగితే అప్పుడు 25,000 అని అన్నాడు. 25,000 అంటే సార్ రేపు బట్టకత్తామని అన్నాక మళ్ళీ తెల్లారిపోయే వాళ్ళకు 20,000 ఉన్నాయని చెప్పిండు. నేను 25,000 అన్నారు, ఇవాళ 20,000 అన్నారు అన్నాక సార్ ఇంకా 5,000 ఎటువైనా మా చిన్నమ్మ అడిగితే అప్పుడు బ్యాంకు వాళ్ళు పలానా వాళ్ళు నీ ఫోన్ వాళ్ళు ఎరిగినాక మా చిన్నమ్మ పోయింది బ్యాంకు, మరి పైసలు ఎన్ని ఉన్నాయంటే 25,000 ఉన్నాయని బ్యాంక్ మేనేజర్ చెప్పిండట. మళ్ళీ నెక్స్ట్ డే పోతే 20,000 ఉన్నాయమ్మా అని అంటే మరి ఇంకా 5,000 ఎటువైనా సార్ అంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ తీస్తే బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ తీసినాక ఇట్లా దీకోట తిరుపతి అనే వ్యక్తి ఫోన్పే ద్వారా ఇట్లా డ్రా చేస్తుండు అన్న విషయం తెలిసినాక పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇచ్చినాం. ఇప్పటిదాకంటే 7 సంవత్సరాల నుంచి. ఎంత తీస్తుంది నెలకు? నెలకు 24,000. మొత్తం ఎంత పెన్షన్ వస్తుంది? 48. 48లా 20 ఉంచుతుండేదా విధంగా మిగతా డ్రా చేసుకుంటాం. మీకెప్పుడు తెలిసింది? మాకు తెలిసి 6 నెలలే. జగిత్యాల కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 17 దరఖాస్తులు రాగా పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, వారి ఫిర్యాదుల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రజావాణిలో వినతిపత్రాన్ని అందజేశారు. మా గ్రామంలో 200 మందికి రుణం ఉంటే ఒక 100 మందికి వేసింది, ఇంకా 100 మందికి రుణమాఫీ కాలేదు 2 లక్షల వరకు ఉన్నలకు. ఇది మొత్తం పూర్తయిందని రేవంత్ రెడ్డి గారు చేతులు అవడం ఇది చాలా బాధాకరం. రైతులు ఇప్పటికే మద్దతు ధర లేక సరైన పంటలు దిగుబడి రాక కష్టాల్లో ఉంటే ఈ రుణమాఫీ పేరుతో ఇలా చేతులు ఎత్తేయడం చాలా దారుణం. ఇలాంటి రైతు భరోసా కూడా ఇప్పటికీ 3 పంటలైంది. రైతు భరోసా కూడా ఈ ప్రభుత్వం వచ్చి నుంచి రైతు భరోసా కూడా లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ఈ కక్ష ఈ విషయాన్ని మీరు స్థానిక ఎండోమెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్తే ఇక చేస్తాం అలా చేస్తామని దాన్ని మీనమేషాలు లెక్కబెట్టిన విధంగా మేము ఇచ్చిన కంప్లైంట్ని కాలం కొనసాగిస్తారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతలేదు. కావున ఈరోజు స్థానిక కలెక్టర్ గారికి అట్టి షెడ్ల నిర్మాణాన్ని తొలగించి దేవాలయ భూములను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా స్థానిక పాత కూరగాయల మార్కెట్లో ఉన్న ఈ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర్ ఆలయం చుట్టూ ఇతర మతస్థులు వారి చిరు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వారి వల్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచుల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు కొనసాగాయి. పలువురు తాజా మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా అప్పులు చేసి మరీ గ్రామాల అభివృద్ధి చేపట్టామని, ఇప్పటికైనా స్పందించి బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచులు కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక
స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో నెల రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని, అంతకుముందే పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ కార్యక్రమాలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిందని, ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న తమ బిల్లులను చెల్లించాలన్నారు. చేసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని గతంలో కూడా పలుమార్లు వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుల ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు నేడు బిల్లు చెల్లింపులకై వెళ్ళేది ఉండే ఈ సమాచారం ముందు తెలుసుకున్న పోలీస్ హుస్నాబాద్ శాఖ వారు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, గతంలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంకా మా బిల్లులు రాలేదు. దయచేసి మా యొక్క బిల్లులు చెల్లించినట్టయితే ఈ అప్పుల బాధ నుండి మేము కూడా బయటపడే అవకాశం ఉంది. మా బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించే విధంగానే ఇన్ని రోజుల బట్టి కార్యక్రమాలకు మేము సహకరిస్తూ వస్తున్నాము. గతంలో కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ పథకాలైనా కానీ, ఏ చర్యలకైనా కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కట్టుబడి పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క సర్పంచ్ కూడా అప్పుల పాలు కావడం జరిగింది. ఇది రాజకీయ పార్టీలకు అతీతం కాబట్టి. అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం తమను తీవ్ర ఒత్తిడికి గురిచేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన చెందారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన బిల్లులు చెల్లిస్తుందని భావించిన తమకు నిరాశే ఎదురైందన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అంజయ్య, అంజిబాబు, పరశురాం, శ్రీనివాస్ పాల్గొన్నారు. కమిషనర్ గారికి ఇలాగా ఎన్నోసార్లు వినతి పత్రాల నుంచి వేడుకోవడం జరిగింది. మేము 5 ఏళ్లు చేసిన పనులకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అలాగే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని, అలాగే మా విప్ గారిని, అలాగే మంత్రి సీతక్క గారిని, సీఎం గారిని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి మేము సర్పంచులం 5 ఏళ్ళు ఊరు కోసం, మన రాష్ట్రం అవార్డుల కోసం అప్పుడున్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న వాళ్ళు మెడ మీద కత్తిపెట్టి అప్పుడున్న కలెక్టర్లను మేము రైతు వేదికలు కట్టాలా, మీరు కట్టాలంటే రైతు వేదికలు 12ంటికి కలెక్టర్ వచ్చి నువ్వు చేస్తావా లేదా అని మెడ మీద కత్తి పెడితే మేము రాత్రి 12ంటికి 1ంటికి రాత్రి అనక పగలనక పనిచేసి పైసలు లేకపోతే అప్పులు తీసుకొచ్చి మా భార్య పిల్లల మీద ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి వివిధ మా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల దగ్గర, రైతుల దగ్గర అప్పులు చేసి మేము పనిచేసినాం. అలాగే మేము రైతు వేదికలు, శ్మశాన వాటికలు. వరదవెల్లి ఆలయంలో దత్తాత్రేయ స్వామి 44వ జయంతి వేడుకలు నేటితో ముగిశాయి. 3 రోజుల పాటు వైభవంగా జరిగిన ఉత్సవాల్లో స్వామివారికి వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. 3వ రోజు స్వామివారిని సిరిసిల్ల జడ్జితో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో స్వయంభుగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి 44వ జయంతి వేడుకలు నేటితో ముగిశాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సత్య దత్తవ్రతాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 3 రోజుల పాటు స్వామివారికి వేద పండితులు అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూడో రోజున సిరిసిల్ల జడ్జితో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తదితరులు పలువురు దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బోటులో ప్రయాణిస్తూ జలాశయ అందాలను ఆస్వాదించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తాత్రేయుని చరిత్రను అడిగి తెలుసుకున్నారు. పలువురు భక్తులు జలాశయ పరిసరాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. 3 రోజుల పాటు భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్ ఎస్పీకి కండువా కప్పి మెమోంటోతో సత్కరించారు. ఎస్పీ వెంట రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఉన్నారు.
నిబంధనలు పాటించని బేకరీ యజమానికి మున్సిపల్ అధికారులు 5,000 జరిమానా విధించారు. జగిత్యాల కొత్త బస్టాండ్ అవుట్గేట్ వద్ద గల బేకరీపై ఫిర్యాదు రాగా 3 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బేకరీ ఐటమ్స్ తయారు చేసే కిచెన్ పూర్తి అపరిశుభ్రంగా ఉండడంతో పాటు కుళ్ళిపోయిన కోడిగుడ్లు, కేకులు, కాలం చేలిన ఆహార పదార్థాలను గుర్తించారు. దీంతో బేకరీని సీజ్ చేసి నిర్వాహకుడికి నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మహేశ్వరరెడ్డి, రాములు సదరు బేకరీ యజమానికి 5,000 జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా విధి నిర్వహణలో భాగంగా స్థానికంగా నిర్వహిస్తున్న బేకరీని తనిఖీ చేయడం జరిగింది. మేము తనిఖీ చేసినప్పుడు దాని పరిస్థితి చాలా అధ్వానంగా ఉండే. వీళ్ళు పూర్తిగా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బల్లి పాత్ర మొత్తం డ్రైనేజ్ దగ్గరనే ప్లేట్లు తయారు చేసిన ప్లేట్లు పడేసి ఉండి దానికి కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉండే. దీనికి తాళం వేయించి వాళ్ళతోనే తాళాలు వేయించి చెట్లకు తాళాలు వేయించి వెనుక క్లీన్ చేసుకొని మొత్తం వైట్ వాష్ చేసిన తర్వాత మీరు తాళాలు ఇస్తామని చెప్పి తాళం వాళ్ళతోనే వేయించినాము. క్లీన్ చేయించిన తర్వాత మేము ఈరోజు ఫైన్ వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది. ఈ మధ్యనే మనం చూస్తున్నాము స్థానికంగా మన భారతదేశంలో ఫుడ్ మీద సర్వేలు నిర్వహించినారు. మన రాష్ట్రము ఆ సర్వేలో ఎంత దిగజారిపోయిందో ఈ ఫుడ్తోని ప్రజలు ఎంత చిత్రహింసలకు గురవుతున్నారో తెలుస్తున్నది. కాబట్టి ఇకనైనా కూడా జాగ్రత్త వహించి ప్రజా జీవితంతో ప్రజల ఆరోగ్యాలతో ఆడొద్దని మేము హెచ్చరిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలా చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈర్ల స్వరూప, వైస్ చైర్పర్సన్గా కూర మల్లారెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. కాబట్టి అది నాకు మనసులో ఉండే ఏం చేయాలని, కానీ ఈ రకంగా చేసేటువంటి అవకాశం నాకు రావడం నాకు కూడా చాలా సంతోషం. ఇంకా భవిష్యత్తులో కూడా నాకు ఏం చదవలేదు, నేను తిరిగి చూడవలసినటువంటి అవసరమే లేదు. నేను ఎట్లయితే నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేస్తానో మా చదువులో కూడా 100% అదే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను నమ్ముతా ఉన్నా, భావిస్తా ఉన్నా. ఎక్కడ కూడా నాకు దాన్ని చదవలేదు. దాని ప్రకారంగా అది డ్రైనేజ్ వాటర్ కావచ్చు, మార్కెట్కి వాటర్ బయటకు పోయే విధానం కావచ్చు, ఏదైనా కూడా 100% ఈ మార్కెట్ను స్వరూప ఆధ్వర్యంలో, స్వరూప నాయకత్వంలో 100% దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. మరి అందరూ చూస్తూ ఉన్నారు, గత 10 ఏళ్ళు పేద ప్రభుత్వంలో ఏం నడిచింది, గత ప్రభుత్వంలో రైతులు ఏమొరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మీ అందరూ అవకాశం ఇస్తే నేను కూడా మీ ఆశీర్వాదంతో శాసనసభ్యులకి ఈ నెల 25లోగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో దరఖాస్తుల సర్వే గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలని, రోడ్లపై ప్లాస్టిక్ చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉపయోగిస్తూ సర్వే చేయాలన్నారు. సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన మేర లాగిన్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతి తెలిసేలా ఫోటో యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈఓ నరేందర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవులగుట్ట సమీపంలో ఆలయం నిర్మించే స్థలంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. గురుస్వామి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో అయ్యప్ప స్వామివారికి అష్టాదశ కలశాలతో పంచామృత అభిషేకం చేశారు. ఈ సందర్భంగా 18 మెట్లను పూలతో అలంకరించి కర్పూర దీపాలు వెలిగించి పడిపూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం చేశారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలను సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోరి సారేగౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, గంట రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడం పట్ల బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పరశురాములు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గురుకులాల్లో చదువుతున్న ఎంతో మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకు సహకరించిన సీఎంతో పాటు మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కాసర్ల అరుణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కోరట్ల రమేష్, జిల్లా కార్యదర్శి ఎడ్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పరశన్న గారి ఆధ్వర్యంలో ఇట్టి ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచడం ఎంతో సంతోషకరమైన విషయం. భోజనాలకు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని లింగన్నపేట టు గంభీరావుపేట గ్రామాల మధ్య చేపట్టిన వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో 17 కోట్ల వ్యయంతో హైలెవెల్ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ ఏడాది గడుస్తున్న పనులు పూర్తి కాలేదు. కొన్ని నెలల క్రితం మానేరువాగు ఉధృతికి తాత్కాలికంగా పోసిన మట్టి కొట్టుకపోవడంతో నెల 15 రోజుల పాటు సిద్దిపేట టు కామారెడ్డి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి తగ్గినప్పటికీ వంతెన పనులు చేపట్టకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గంభీరావుపేట గ్రామస్తులు కోరుతున్నారు. మా గంభీరావుపేట పట్టణ కేంద్రంలోని లింగనపేట వాగు బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మొన్న మట్టి రోడ్డు వేయడం జరిగింది తాత్కాలికంగా, అది కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంకొక వచ్చే వర్షాకాలం వరకు ఈ వంతెన నిర్మాణం త్వరగా చేయకపోతే మా గంభీరావుపేట పట్టణంకు గుండా పోయే రహదారుల గుండా వెళ్ళే ప్రయాణికులకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేటట్టు ఉంది. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో దయచేసి మా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారు తక్షణమే స్పందించి ఈ లింగనపేట బ్రిడ్జికి వాళ్ళ హయాంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన నిధులు ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేటట్టు వారు కృషి చేయాలి. పెద్దపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మంతని ఫ్లైఓవర్ వద్ద కంటైనర్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కంటైనర్ రోడ్డుపై పడిపోవడంతో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు 1 వే ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు వచ్చిన మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీల భోజనాల ఖర్చు అక్షరాల 32 లక్షలు. మొత్తంగా 100 మందికి భోజనాలు అంటే ఒక్కొక్కరికి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున 32,000. ఇదేదో బడాబాబుల ఇళ్లలో జరిగిన ప్రైవేటు ఫంక్షన్ తాలూకా ఖర్చు అనుకుంటే పొరపాటే. ఇది సాక్షాత్తు సీఎం వేములవాడ టూర్ సందర్భంగా కేవలం భోజనాల కోసం పెట్టిన ఖర్చు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట గత నెల 20న వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు వేములవాడకు రాగా వీరితో పాటు ఇతర వీఐపీలకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికిన అధికారులు రాజన్న దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా 100 మంది వీఐపీలకు భోజనాలు పెట్టేందుకు హైదరాబాద్ తాజ్ హోటల్ సిబ్బంది రాగా ఆలయ చైర్మన్కు చెందిన ఛాంబర్నే 5 స్టార్ హోటల్గా మార్చి అక్కడే వండి భోజనాలు వడ్డించినట్టు సమాచారం. సదరు హోటల్ నిర్వాహకులు వీఐపీలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. మొత్తం 100 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్టు చెప్పిన సదరు హోటల్ యాజమాన్యం అందుకు సంబంధించిన బిల్లులను తాజాగా రాజన్న ఆలయ ఈవోకు పంపినట్లు తెలిసింది. అందులో 17 లక్షలు ట్రాన్స్పోర్ట్, వెయిటర్, భోజనాల కోసం వేసిన డెకరేషన్ ఖర్చులు మొత్తం కలిపి 15 లక్షలుగా పేర్కొంది. సగటున ఒక్కో వీఐపీ భోజనానికి 32,000 ఖర్చయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బిల్లులను రాజన్న ఆలయ అధికారులు చెల్లిస్తారని ఒక ఉన్నతాధికారి చెప్పిన మేరకు హోటల్ యాజమాన్యం ఈవోకు బిల్లు పంపినట్టు సమాచారం. అయితే భోజనాలకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చులు చెల్లించడం తమ వల్ల కాదని ఆలయ అధికారులు తేల్చి చెప్పారట. ఇందుకు సంబంధించిన ఫైల్ జిల్లా కలెక్టర్ వద్దకు చేరిందట. అయితే వీఐపీల భోజనం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కోడెల మాయంపై నోరు విప్పని మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆదాయాన్ని అభివృద్ధి కోసం వాడకుండా భోజనాలకు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. 2 కోట్ల రూపాయలు వేములవాడ దేవస్థానం నుండి ఖర్చు చేయమని బిల్స్ పెట్టడం జరుగుతుంది అనేది మరి ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా 17,000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి హైదరాబాద్లో తాజ్ కృష్ణ అనే 5 స్టార్ హోటల్లో ఇక్కడ వచ్చిన ఒక 100 వీవీఐపీలకు భోజనానికి 17 లక్షల రూపాయలు వెచ్చించి ఆర్డర్ ఇవ్వడమేతో పాటు 15 లక్షల రూపాయలు మరి ఇక్కడ వచ్చిన సర్వింగ్కో ట్రాన్స్పోర్ట్కో ఇస్తే అంటే 32,000 రూపాయలు ఒక్కొక్క ప్లేటుకు మీరు ఇస్తున్నారంటే ఇది సిగ్గుచేటు అని వాస్తవంగా చెప్తున్నాను. ఏ భక్తుడు దేవాలయానికి వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చిన శేష ప్రసాదం ద్వారా మీరు భోజనం చేసి ఇక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి తప్పితే మీరేదో బిర్యానీలు తినాలి 5 స్టార్ హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తినాలి అంటే మరి సిగ్గుచేటు వాస్తవం నిజమైతే దీనిపైన కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఆ శ్రీనివారు స్పందించవలసిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు చేస్తూ ఉందని చెప్పేదానికి ఇదే తార్కాణం, ఇదే నిదర్శనం. ప్రజల పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా కోడెల దుర్వినియోగం కావచ్చు, లేకపోతే వేములవాడ రాజన్న నిధుల దుర్వినియోగం కావచ్చు. తాజ్ కృష్ణ నుంచి అంత ఖర్చు అయిందనంటే మరి వాళ్ళు తినేది అన్నమో లేకపోతే ఇంకేందో తెలియదు. మరి అన్నం రూపంలో ఇంకేమన్నా తినరా తెలియదు. కానీ ఏది తిన్నా ఏది చేసినా కానీ ఇంతకుముందే నేను చెప్పిన ఆదిశ్రీనన్నకు బాగా తెలుసు రాజన్న సంగతి, రాజన్న కూడా బాగా తెలుసు ఆదిశ్రీనన్న సంగతి. ఎందుకనంటే రాజన్న ఆలయ చైర్మన్గా వారు సీఎం టూర్లో వీఐపీ భోజనాలకు రాజన్న సొమ్ము ఖర్చు చేశారంటూ వస్తున్న వార్తలపై ఆలయ అధికారులు స్పందించారు. ఆయా మీడియాల్లో వచ్చిన కథనాలు నిరాధారణమైనవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈవో ప్రకటన విడుదల చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఆలయ నిధుల నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని అందులో పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టానికి లోబడి మాత్రమే నిధులు వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆలయ సొమ్ము ₹1 కూడా దుర్వినియోగం కాలేదని, భవిష్యత్తులో కూడా జరగదని తెలిపారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 1.20 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు చందు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాట్నపల్లి నుంచి రామడుగు మండలం మోతే బ్రిడ్జి వరకు గల ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ దాదాపు సగం మండలం ఇటు నుంచి కరీంనగర్ వెళ్ళడానికి మనకు ఈ రోడ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సహకరించినటువంటి చొప్పదండి మండల కాంగ్రెస్ కుటుంబాల సభ్యులందరూ కూడా, నా తోటి సభ్యులందరూ ఈ నిధులు రావడానికి సహకరించిన మీ అందరు కూడా ప్రత్యేకంగా ఈ 7 గ్రామాల ప్రజల తరఫున చొప్పదండి మండలంలో ఉన్న అందరు కాంగ్రెస్ లీడర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మాదిగ జేఏసీ నాయకులు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని అన్ని గ్రామాల కమిటీలను ఎన్నుకొని ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆగస్టులో తీర్పునిచ్చిందని, ఈ మేరకు ఆయా రాష్ట్రాలు అధికారం కల్పిస్తుందని గుర్తు చేశారు. గత అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికంటే ముందు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. జనవరి 27న ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురుగు జగన్, మాదిగ జేఏసీ మండలాధ్యక్షులు పర్లపల్లి ప్రసాద్, నాయకులు శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు. మాకు వచ్చే వాటా మాది మాకు కావాలి, వర్గీకరణ చేస్తే మాది మాకు వస్తుందని చెప్పి వర్గీకరణ చేస్తే 94 స్టార్ట్ చేస్తే 2000 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను రిజర్వేషన్ వర్గీకరణ ప్రకటించిన తర్వాత అదనంగా 24,000 ఉద్యోగాలు అన్ని మాదిగ సామాజిక మాదిగ ఉపకులకు 24 ఉద్యోగాలు భర్తీ అయినాయి. అప్పుడు చాలామంది సంతోషపడ్డారు. దీన్ని ఊరమైన మాటలు చేసారు మనసోళ్ళు. అది దాన్ని తీసుకొచ్చి దాని చర్మం ఒలిసి వ్యాధులు వేస్తాయని చెప్పి దాని చర్మం ఒలిసి దప్పు కానీ చెప్పు కానీ వివిధ పనివృత్తులను సమాజం సేవ చేసిన ఘనత మాదిగ జాతికి. ఊర్లో ఒక 10 ఊళ్ళు సఫాయి కార్మికులు అలా పని చేయకుంటే స్మెల్ వచ్చి వింత రోగాలు వచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఊరును శుభ్రం చేసిన జాతిన మాదిగ జాతి. ఏ నాయకుడు వచ్చి మన మద్దతు కోరినా మన కడుపులో పెట్టుకొని వాళ్ళని గెలిపించిన జాతి మన మాదిగ జాతి. సమాజానికి ఎంతో సేవ చేసిన జాతి. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలకు ఆదరణ కరువైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల తరహాలోనే సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోనూ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం సర్పంచుల పదవీకాలం పూర్తి కాగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో పర్యవేక్షణ కొరవడి పల్లె ప్రకృతి వనంలోని మొక్కలు ఎండిపోతున్నాయి. పలుచోట్ల మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి నెలకొల్పిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.